హైడ్రా మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పద సంస్థగానే మిగిలింది. ఏవి రంగనాథ్ కూడా అనేక సార్లు వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయారు. ఇప్పుడు హైకోర్టే ఏవి రంగనాథ్ మీద, హైడ్రా మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆహ్, హైడ్రాకి సంబంధించి ఈ గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద మాకు నమ్మకం లేదు. మిలిటరీని దించండి. ఈ ప్రాపర్టీకి మిలిటరీని సెక్యూరిటీగా ఉంచండి. ఒకవేళ రంగనాథ్ వస్తే రంగనాథ్‌ని అరెస్ట్ చేసి బ్యారక్స్‌లో పెట్టండి. వాళ్ళ వెహికల్స్ వస్తే వెహికల్స్‌ని సీజ్ చేయండి. హైడ్రా స్టాఫ్ వచ్చినా కూడా అరెస్ట్ చేయండి అని మిలిటరీకి రికమెండ్ చేయడం కోసం సాక్షాత్తు హైకోర్టు రంగంలో దిగిందంటే ఇది దేశంలోనే మొదటిసారి అని చెప్తున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ మీద లేకపోతే ఒక స్టేట్ యంత్రాంగం మీద, ఒక రాష్ట్రం యంత్రాంగం మీద నమ్మకం లేదని డైరెక్ట్‌గా కోర్టు ప్రకటించి మిలిటరీ సహాయం తీసుకోవడానికి రెడీ కావడం అనేది దేశంలోనే ఫస్ట్ టైం. ఎందుకు ఇది జరిగింది? ఈ కేసు ఏంటి? ఎందుకు రంగనాథ్ వివాదాస్పదమైన అధికారిగా ముద్రపడుతున్నాడు? అసలు హైడ్రా ఏం చేస్తుంది హైదరాబాద్‌లో? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఇది 40 ఎకరాలు లోతుకుంట అనే ఏరియా, మల్కాజిగిరి మండల్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా. ఇక్కడ 40 ఎకరాలు ఉంది. దీని మెజర్స్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1995లో ఏర్పడింది. ఈ సంస్థ దీన్ని అధీనంలోకి, అంటే దాన్ని కొనుక్కున్నది 2007లో అని చెప్తున్నారు. సర్వే నంబర్ 1 and 2. ఇప్పుడు ఈ సంస్థని మీదకి వాళ్ళన్నీ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ చేసిన తర్వాత హైడ్రా వెళ్ళి దాన్నంతా కూలగొట్టేసి సంస్థ ఉద్యోగులంతా బయటికి పంపించేసి దాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. దాని మీద మొత్తం పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ఏజెన్సీల నుంచి అన్ని పర్మిషన్లు మాకు ఉన్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు దాని మీద స్టే ఇచ్చింది. ఇదంతా కూడా పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి హైడ్రా జోలికి పోకూడదన్నారు. అయినా పోయారు. మొత్తం 3 సార్లు ఉల్లంఘన జరిగింది ఈ సేమ్ ప్రాపర్టీలో. జూలై 20న రంగనాథ్ స్వయంగా హైకోర్టుకి వెళ్ళి చేశాడు. కానీ జూలై 21 మళ్ళీ వెళ్ళారని చెప్తున్నారు. మళ్ళీ ఫోటోల్ని అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఈ సంస్థ కోర్టులో పెట్టారు. దాంతో రంగనాథ్ను హ్యాబిచువల్ అఫెండర్ అని కూడా కోర్టు తీవ్రంగా కామెంట్ చేసింది. అంటే పదే పదే నేరాలు చేసే వ్యక్తి అన్నట్టుగా కూడా కోర్టు కామెంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ జరిగితే మళ్ళీ వెళ్తే నిన్న కోర్టు ఇక లాభం లేదు, వీళ్ళు పదే పదే ఉల్లంఘిస్తున్నారు. ఒక సింగిల్ ప్రాపర్టీలోనే 3 సార్లు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. కాబట్టి ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు. లాస్ట్ ఆల్ ఫెయిత్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ యాక్సెసరీస్, అంటే వాటి సంస్థలు అని కోర్టు ప్రకటించిందంటే ఇది చాలా ఘోరమైన విషయం. అంటే ఒక స్టేట్ గవర్నమెంటు స్వయంగా హైకోర్టుని ధిక్కరిస్తే ఇంకా హైకోర్టు ఏం చేయాలి? మామూలుగా మనం హైకోర్టు ఏమన్నా ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. ఇప్పుడు నేను ఒక తప్పు చేసి నేను హైకోర్టును ధిక్కరిస్తే నా మీద చర్య తీసుకోమని హైకోర్టు స్టేట్ యంత్రాంగానికి చెబుతుంది. స్టేట్ యంత్రాంగం నా మీద తీసుకుంటుంది. కానీ స్టేట్ యంత్రాంగమే తప్పు చేసినప్పుడు స్టేట్ యంత్రాంగం మీద ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన హైడ్రాకి హెడ్, ఆయనకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు ఆయనే కోర్టు ధిక్కరణకు పదే పదే, ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఆయనకి 50,000 లక్ష ఫైన్ కూడా పడింది. ఆయన అరెస్ట్ చేస్తామని కూడా హైకోర్టు చెప్పింది. అలాంటి స్థాయిలో ఆయన పదే పదే ఉల్లంఘిస్తూ ఉంటే ఎవరు దాని మీద చర్య తీసుకోవాలి? స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి హైకోర్టు? ఈ సమస్య ఇప్పుడు హైకోర్టుకు వచ్చింది. ఇది ఒకసారి కాదు. అంటే హైడ్రా ఏం చేస్తుంది? ఏర్పడింది దేనికోసం అని చెప్పారు మనకి. చెరువులు, కుంటలు ఇవన్నీ ఆక్యుపై చేసేసుకున్నారు హైదరాబాద్లో. వీటినంతా క్లియర్ చేస్తే హైదరాబాద్ క్లీన్గా ఉంటుంది, వరదలు రావు, చెరువులు, కుంటలు మళ్ళీ కలకల్లాడుతుంటాయని చెప్పారు. నిజానికి అప్పుడు అందరూ కూడా ఆనందించారు. మంచి ప్రయత్నం అని చెప్పారు. రేవంత్ రెడ్డి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నాడు అన్నాడు. ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది. దీనికి మద్దతుగా ప్రజలు కూడా ర్యాలీలు లేకపోతే
ఒక సంఘీభావ ప్రదర్శన కూడా చేశారు. కొన్ని వివాదాస్పదమైన ప్రాపర్టీల జోలికి కూడా వెళ్ళింది. నాగార్జున లాంటి వాళ్ళది కూల్చేయడం కూడా అప్పుడు షాక్ అయ్యారు అందరూ కూడా. సో ఇవన్నీ జరుగుతుంటే బాగుంది. మంచి రోజులొచ్చాయి హైదరాబాద్‌కి అన్నట్టుగా ఉంది. రంగనాథ్‌కి కూడా మంచి పేరొచ్చింది. కానీ తర్వాత పేదల ఇళ్ళు కూల్చేయడం, అది కూడా నోటీసులు ఇవ్వకపోవడం, కావాలనే ఎర్లీ మార్నింగ్ 4, 4:30 గంటలకు వెళ్లి కూల్చేయడం, వీకెండ్స్‌లోనే చేయడం. అనేక సార్లు హైకోర్టు చెప్పింది వీకెండ్స్‌లో చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండాల కోర్ట్ అప్పీల్ చేసుకోవడానికి. పైగా మీరు ఎర్లీ మార్నింగ్ 4కి చేసేస్తే కూలిపోతాయి. మొత్తం కూలిపోయినాక ఏం చేస్తారు? కోర్ట్ స్టే ఇచ్చినా కూడా స్ట్రక్చర్స్ కూలిపోతాయి. ఆ మధ్య ఆహ్, 100 ఏళ్ల బిల్డింగ్‌ని కూల్చేశారని ఒక వ్యక్తి కోర్టుకెళ్ళాడు. ఇలాగ చాలామంది హైడ్రా బాధితులు తయారయ్యారు. రెండోదేమంటే సెలెక్టివ్‌గా చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టే కూడా అడిగింది. కొన్ని ముస్లిం ఈయన ఓవైసీలకు సంబంధించిన కాలేజీల జోలికి ఎందుకు పోవట్లేదు మీరు? పెద్దవాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? కొంతమంది జోలికే వెళ్తున్నారని కూడా హైకోర్టు కామెంట్ చేసింది. అట్లాగే ప్రజల్లో కూడా రాను రాను వ్యతిరేకత బాగా పెరిగింది హైకోర్టు ఈ హైడ్రా మీద. ఆహ్, ఈ హైడ్రా కావాలనే కొంతమందినే టార్గెట్ చేస్తుంది, కొంతమంది వదిలేస్తుంది అని చెప్పి. ఇది చాలామంది చెప్తున్నారు. అందుకే రియల్ ఎస్టేటు హైదరాబాద్‌లో బాగా దెబ్బతినడానికి ఆహ్, ప్రధాన కారణాలు హైడ్రా ఒకటనేది కూడా ఇక్కడ ఏ రియల్ ఎస్టేట్ వాడిని కలబెట్టినా మనకేం సార్ రియల్ ఎస్టేట్ బాలేదా హైదరాబాద్‌లో అంటే, బాలేదండి దారుణంగా ఉందంటారు. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ హైడ్రా గురించి చెప్తారు. సో దీనివల్ల ఏమైందంటే ఎవరైనా కన్‌స్ట్రక్ట్ చేయాలని భయంగా ఉంది. నాకు తెలిసి కూడా కొన్ని సంఘటనలున్నాయి. ఈ మధ్యనే మా ఏరియాలో కూడా ఒక పెద్ద బిల్డింగు కట్టారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ కొంతమంది వచ్చారు కూడా. ఇప్పుడు వాళ్ళకి నోటీసులొచ్చాయి. ఇప్పుడు వాళ్ళ కోర్టులో జరుగుతుంది అది కూడా. అంటే కట్టి మొత్తం ఆక్యుపెన్సీ వరకు ఎందుకు గమ్మునున్నారు అన్నది ఒక అంశం అయితే, అదే వీళ్ళు చెరువు దీంట్లో ఉంది అని చెప్తున్నారు. బఫర్ జోన్‌లో ఉందని. అదే బఫర్ జోన్‌లో చాలా బిల్డింగ్‌లు ఇంతకంటే హైట్ ఉన్నవి చాలా ఉన్నాయి ఆ ఏరియాలో. వాళ్ళనేమి తాకట్లేదని చెప్తున్నారు. అంటే కావాలనే కొంతమందిని టార్గెట్ చేయడం, పొలిటికల్ రైవలరీస్‌ని గానీ, లేకపోతే తమ లైన్‌లోకి రాని వాళ్ళని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదొక పర్సనల్ వెండెట్‌గా ఎళ్ళిపోతుంది అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే హైకోర్టు కూడా అనేక సార్లు రంగనాథన్ గురించి గానీ, హైడ్రా అధికారుల గురించి కానీ, మీరు సినిమాటిక్‌గా సూపర్ కాప్స్ అనుకుంటున్నారా? మీరు కూడా లాకి అబైడ్ అయి ఉండాలి. నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాలి. చట్టాన్ని అతిక్రమించి మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. అది మంచి పనే, చెడ్డ పనేది సెకండరీ విషయం. చట్టానికి కట్టుబడి ఉండాలి అనేది పదే చెప్పినా కూడా అవి చేయట్లేదు. అంటే కోర్టులు ఏమి చెప్తాయిలే దాన్ని మనం ఎందుకు ఫాలో కావాలన్న ధోరణి ఈ మధ్య ప్రభుత్వాల్లో పెరుగుతున్నట్టుగా మనకి అనేక స్టేట్ హైకోర్టుల బాధ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పదే ఉల్లంఘనకు పాల్పడుతుంటారు. కోర్టు ధిక్కారానికి పాల్పడుతుంటారు. కోర్టులు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేవు. ఎందుకంటే వాళ్ళ మీద కోర్టులు చేసుకోవాలంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మీదనే ఆధారపడాలి. అందుకనే ఇప్పుడు ఈ జస్టిస్ అనిల్ కుమార్ జోకంటి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఆర్మీని దించి 10 మంది ఆర్మీ సైనికుల్ని ల్యాండ్ ప్రాపర్టీకి సెక్యూరిటీగా పెట్టండి. ఎవరైనా ప్రాపర్టీ మీదకి వస్తే వాళ్ళు ఎవరైనా సరే హైడ్రా వాళ్ళైనా చివరికి రంగనాథ్ అయినా వాళ్ళని తీసుకెళ్ళిపోయి మీ బ్యారక్స్‌లో పెట్టేసేయండి అన్న ఇది ఉత్తర్వులు దేశంలో ఫస్ట్ టైము హైకోర్టు ఇచ్చింది.